భక్తులు ఉన్నారు. దానియేలు లాంటి భక్తులు, పౌలు లాంటి భక్తులు, ఇంకా చెప్పుకోవాలంటే శామ్యూయల్ మోరిస్, లేకపోతే విలియం కేరీ లాంటి భక్తులు, లేకపోతే విలియం టైలర్, లేకపోతే ఎంతో మంది భక్తులు ఉన్నారు. అలాంటి భక్తుల జీవితాన్ని చూసుకొని మనం ముందుకు వెళ్ళాలి. కానీ నీ పక్కన మనం చూసాం, లేకపోతే రోజు చర్చికి వచ్చి నీ పక్కన కూర్చునే అక్క ఆ వారం వచ్చి ఇంకో వారం రాక, ఒక మాసం ప్రార్థనకు వచ్చి ఇంకో మాసం ప్రార్థన రాక, ఇలాంటి నామకార్థ క్రైస్తవుని కనుక నువ్వు ఉదాహరణ పెట్టుకుంటే ఆత్మ సంబంధంగా కొనసాగలేవు, ఆరోగ్యవంతంగా ఉండలేము. అది దొరికిన వారికి జీవమును సర్వ శరీరమునకు ఆరోగ్యం అంట. ఏమి దొరకాలంటే వాక్యాన్ని నువ్వు పోగు చేసుకుంటూ ఉండాలి. వాక్యాన్ని చదువుటమే కాక భక్తులు, ఈరోజు చాలా మంది భక్తులు, చాలా మంది కానీ, లేకపోతే సతీష్ కుమార్ అయ్య గారు లాంటి వాళ్ళు కానీ, లేకపోతే జాన్ వెస్లీ గారు లాంటి వాళ్ళు కానీ, ఎంతో మంది దేవుని వాక్యాన్ని యూట్యూబ్ ద్వారానో ఫేస్బుక్ ద్వారానో అందిస్తూ ఉంటారు. మన వెళ్ళే సంఘం యొక్క వాక్యాలతో పాటు వాళ్ళ వాక్యాలు కూడా మనం సమకూర్చుకొని ఈ అంతర్దినాల్లో దిగసారిపోకుండా, ఎక్కడ కూడా పడిపోకుండా మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి, మనల్ని మనం జాగ్రత్త పడాలి. ఇది క్రైస్తవ జీవితం అంటే.